హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే. ఈరోజు మనం రోజువారీ జీవితంలో భాగమైన వాహనాలలో ఉపయోగించే టైర్ల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక టైర్ని వాడినా లేదా వాడకున్నా 5 ఇయర్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మీరు మినిమం 3 ఇయర్స్ ఉండేలా చూసుకోండి. ఒక టైర్ ఎంత బరువు మోస్తుంది, ఎప్పుడు తయారైంది, ఎంత స్పీడ్ వరకు నడపవచ్చు, ఇలా కొన్ని విషయాలు ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకవేళ మనం టైర్ గురించి తెలుసుకోకుండా పరిమితికి మించి వాడితే ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఈ మధ్య ప్రమాదాలలో ముఖ్యంగా టైర్లు పెళ్ళడం వల్ల కొన్ని జరిగాయి. అలా జరగడానికి ప్రధానంగా 2 కారణాలు. మొదటిది రోడ్డు యొక్క స్థితి మరియు ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్. రెండవది టైర్ గురించి తెలుసుకోకుండా వాడడం. ఇప్పుడు మనం టైర్ మీద ఉన్న సిరీస్ కోడ్తో టైర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదట మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. కంటిన్యూస్గా 4 నెంబర్లు ఉంటే అంటే టైర్ మీద కంటిన్యూస్గా 4 నెంబర్లు ప్రింట్ చేసి ఉంటారు. అందులో మొదటి 2 నెంబర్లు వీక్ అంటే వారాన్ని రిప్రజెంట్ చేస్తాయి. తర్వాత 2 నెంబర్లు ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 డిజిట్స్ 21 అని ఉంటే 21st వీక్ అని అర్థం. లాస్ట్ 2 డిజిట్స్ 20 అని ఉంటే 2020 అని అర్థం. అంటే 21st వీక్ ఆఫ్ 2020 అని అర్థం. 2020 సంవత్సరంలో 21వ వారంలో ఇది తయారయ్యింది అని మనం అర్థం చేసుకోవచ్చు. టైర్ మీద సిరీస్లోని మొదటి నంబర్ టైర్ యొక్క విడ్త్ అంటే వెడల్పుని మిల్లీమీటర్లో రిప్రజెంట్ చేస్తాయి. తర్వాత నంబర్ టైర్ యొక్క ఆస్పెక్ట్ రేషియో అంటే హైట్ టు విడ్త్ యొక్క రేషియో, దానిని పర్సెంటేజ్లో చెబుతాయి. తర్వాత ఆర్ అంటే రేడియల్ అని అర్థం. ఆర్ తర్వాత నెంబర్ టైర్ యొక్క ఇన్నర్ రిమ్ డయామీటర్ని సూచిస్తుంది. అది ఇంచెస్లో ఉంటుంది. అంటే 20 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది ఐచర్ లాంటి పెద్ద బండ్లకి అని అర్థం చేసుకోవచ్చు. అంతకంటే తక్కువ ఉంటే చిన్న బండ్లకి అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అంటే ఆ కోడ్ చివరిలో ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. ఆ ఆల్ఫాబెట్కి ముందు ఉన్న నెంబర్ లోడ్ ఇండెక్స్ని సూచిస్తుంది. అంటే టైర్ యొక్క లోడ్ ఎంత మోస్తుంది అని చెప్పేది. 100 ఉంటే 800 కేజీలని, 101 ఉంటే 825 కేజీలని, 137 అంటే 2300 కేజీలని అర్థం. అంటే అన్ని కేజీలు మోస్తుందని అర్థం. మీ టైర్ యొక్క లోడ్ ఇండెక్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. చివరిది ఆల్ఫాబెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన టైర్ ఎంత స్పీడ్ వరకు తట్టుకోగలదో చెప్పేది. అంటే మన టైర్ ఎంత స్పీడ్ వరకు మనం రైడ్ చేయాలి అని తెలుసుకోవాలి. అంటే చివరి ఆల్ఫాబెట్ జే ఉంటే 100 అని, కే ఉంటే 110 అని, ఎల్ అంటే 120, ఎం అంటే 130. అంటే అంత స్పీడ్ వరకు మనం టైర్ని తోలచ్చు. అలా పరిమితికి మించి మనం స్పీడ్గా వెళ్ళినట్లయితే ఆ టైర్ అనేది పేలడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మన టైర్ ఎంత స్పీడ్ వరకు వెళ్తుందో తెలుసుకొని మనం అంత స్పీడ్లోనే వెళ్ళడం చాలా ఉత్తమం. దీని యొక్క చార్ట్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకొని టైర్ని కొనండి, లేకుంటే మోసపోతాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల సేఫ్టీ అనేది మనకి చాలా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.